ఆచి చికెన్ మసాలా బాగా పెయిన్ ఉందన్నయ్య అని చెప్పడం జరిగింది. డాక్టర్ గారు అయితే ఏం కాదు, మేము ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం. మెడికవర్ ప్రతాప్ రెడ్డి గారు అనుకుంటా, చీఫ్ డాక్టర్ అనుకుంటా, ఆయన నాతో మాట్లాడారు. ముందు తుంటి ఎముక అంటారు కదా, బ్యాక్ బోను, ఆ డిష్ సెట్ చేస్తాము. తర్వాత ఈ నర్వ్కి సంబంధించి, బ్రెయిన్కి సంబంధించి బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసి అప్పుడు కాలుకి 2 సర్జరీకి వెళ్తామని చెప్పడం జరిగింది. ఇది నాకు తెలిసిన విషయం అయితే. సో మనం చూడవచ్చు అక్కడ పండు మాస్టర్తో మాట్లాడినటువంటి అతని సంబంధించినటువంటి స్నేహితులు లోపలికి వెళ్ళినటువంటిది అయితే ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత ప్రస్తుతం లోపల సీనియర్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి సమక్షంలో ఆధ్వర్యంలో ప్రస్తుతం అయితే సర్జరీ అయితే జరుగుతున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా ఈ తుంటి ఎముకకి సంబంధించినటువంటిది అంటే వెన్నెముక దగ్గర డిస్క్లొకేట్ అయ్యింది. ముందు దాన్ని సర్జరీ చేసి సెట్ చేయాలి. అది సెట్ చేసిన తర్వాత నరాలకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేసి అప్పుడు 2 కాళ్ళు, ఎందుకంటే 2 కాళ్ళు కూడా ఒక విధంగా చెప్పాలంటే కెమెరా పర్సన్ అంటే జరిగినటువంటి వాళ్ళ బంధువులు స్నేహితులు చెప్తున్న దాని ప్రకారం అయితే ఒక కాలుకి సంబంధించి ఈ పొజిషన్లో ఒక కాలు అయితే ఇరిగిపోయిందని చెప్తున్నారు. అదేవిధంగా మరొక కాలు ఇక్కడ మొత్తం అంటే పాదం దగ్గర రెండోది కూడా ఇరిగిపోయిందని తెలుస్తుంది. అంటే 2 కూడా డాన్స్ మాస్టర్స్కి కాళ్ళు చేతులు చాలా కీలకమైనటువంటివి. ఎందుకంటే ఆ మూమెంట్స్ అన్నీ కూడా కాళ్ళు చేతులతోనే చేస్తూ ఉంటారు. ఎక్స్ప్రెషన్స్ ఎంత అవసరమో కాళ్ళు చేతులు కూడా అంతే అవసరం. అట్లాంటిది పండు మాస్టర్ 2 కాళ్ళు ఒక్కసారిగా ఇరిగిపోయినటువంటిది అయితే ఉంది. దాంతోపాటు నడుము దగ్గర కూడా డిస్క్లొకేట్ అయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతూ, ఎందుకంటే అదేవిధంగా శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోల్లో అలరిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. చిన్న ఫ్యామిలీస్ ఎక్కడో మారుమూల గ్రామాల్లో నుంచి వచ్చి ఎదుగుతున్నటువంటి ఇట్లాంటి టైంలో పండు మాస్టర్కి యాక్సిడెంట్ అయితే జరిగినటువంటిది అయితే ఉంది. స్నేహితులు బంధువులు మొత్తం అందరూ కూడా వస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ప్రమాద తీవ్రత ఎక్కువ ఉన్నా కూడా నడుము దగ్గర కొంత ఇబ్బందికర పరిస్థితులు, ట్రీట్మెంట్ చేసిన ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కూడా ఖచ్చితంగా తన కెరియర్ మీద లాస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే సీనియర్ డాక్టర్స్ లోపలైతే అతనికి చికిత్స అయితే అందిస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం లేదు, కానీ ప్రస్తుతం నడానికి సంబంధించినటువంటి డిస్క్లొకేట్ అయిపోయినటువంటి నేపథ్యంలో దాన్ని సెట్ చేస్తున్నాం. దీని తర్వాత కాళ్ళకి సంబంధించి సర్జరీ చేసి సెట్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఇంచుమించుగా 3 నుంచి 4 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకునే అవకాశం అయితే ఉంది. తలకు కానీ ముఖానికి కానీ ఎక్కడ ఏ విధమైనటువంటి గాయాలు కాలేదు. నడుము కాళ్ళకైతే తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది.